నేను మీకు అప్పగించే దానిని ప్రభువులను పొందిని ప్రభు ఏ స్థానం అప్పగించబడి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం నిమిత్తమట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయడానికి చెప్పింది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. ప్రభు శరీరం అని వివేచింపక తిరిగి త్రాగువాడు తనకు శిక్షా విధి కలిగితే తిరిగి త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించకుండా తీర్పు పొందకపోదు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా కొరకు ఆస్వాదించము. వెనుగల చెవి, గ్రహించే హృదయము, నీ వాక్యానికి లోబరిచేటటువంటి స్వభావాన్ని, లోబడే స్వభావాన్ని మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నీ వాక్యం వలన కలిగే వెలుగును మా హృదయాల్లో ప్రకాశింపచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? ప్రభు ఎవరిని ఆరాధన చేసినా మనం ఆయన నిర్దోషి అయి ఉండి దోషులమైన మన కొరకు బలిగా అర్పించుకొని ఆయన మనలను మన దోషముల నుండి విమోచించి దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా మనల్ని చేసినందుకు మనం ప్రభువుని ఆరాధించి ఆయన నిర్దోషి అని మనం కూడా ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. ఎబ్రిల్ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఎబ్రిల్ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చని వాడునైనా ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇక్కడ ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? ప్రభువుని మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా అంటే ఆయన నిర్దోషి అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం కూడా ఎట్లుండాలా? మనం కూడా ఎట్లుండాలా చదువుకుందాం. మనం కూడా ఎట్లుండాలంటే కీర్తనల గ్రంథము కూర్చో. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. కాబట్టి ఇక్కడ నిర్దోషత్వం అనేటటువంటిది అంటే
దోషం లేకుండా ఉండడం. నిర్దోషత్వం అంటే ఇంకో మాట కూడా మనం చదువుకోవచ్చు. ఇదే 18వ కీర్తనలో 23వ వచనం. కీర్తనలు 18:23. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దోషక్రియలు నేను చేయననుకుంటుని, ఆయన దృష్టికి నేను యథార్థస్తుడనైతిని. కాబట్టి దోషక్రియలు నేను చేయననుకుంటుని, ఇది నిర్దోషత్వం. ఇదే నిర్దోషత్వం అండి. 24వ వచనంలో కూడా అంటాడు, కావున యెహోవా నేను నిర్దోషిగా నుండి చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును కాదు, ఇచ్చింది. మనము దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక ఫలాన్ని పొందేటటువంటి జీవితంలో ఏదైనా ఒక ఫలాన్ని పొందుతూ ఉండాలి. సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు అనేకమైన అద్భుతాలను జీవితంలో చేస్తానని వాగ్దానం చేస్తాడు. సంవత్సరానికి ఒక్క అద్భుతం చేసినా, మనం గుర్తుంచుకోదగిన ఒక గొప్ప కార్యం ఒకటి చేసినా కూడా ఇప్పటికి దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తుంటారు. దేవుడు ఎందుకు చేయలేదు మన జీవితంలో అద్భుతాలు అంటే, మన చేతులు దోషంతో నిండుకొని, మన చేతులు లేక మన హృదయము, మన మనసు, మన ఆలోచన, మన నోరు, మన మాటలు దోషపూరితమైనవిగా ఉంటా ఉన్నాయి. మనం దోషం చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వట్లేదు. 24వ వచనంలో, కావున యెహోవా నేను నిర్దోషిగా నుండి చూచి. ఇప్పుడు నిర్దోషి అయిన ప్రభువులో పాలు పొందే నీవు దోషం లేకుండా ఉన్నావా? నిర్దోషిగా ఉన్నావా? మనము దావీదు జీవితంలో సరే తాను చేసినటువంటి పొరపాట్లు కొన్ని ఉన్నప్పటికీ ఒకళ్ళు వచ్చి చెప్తే విన్నాడు. నేను ఒకసారి చెప్తా వచ్చిన నయమాను గురించి. ప్రవక్త దగ్గర తిరుగుబాటు చేసినటువంటి ఆయన యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమనంటే నేను చేయాలా అని అన్నోడు ఇంట్లో పని మనిషి చెప్తే విన్నాడు. పనిచేసే అమ్మాయి ఇశ్రాయేలీయుల చిన్నది చెప్తే విన్నాడు. ఆయనతో ఉన్న సైనికుడు చెప్తే విన్నాడు. అందుగురించే మనలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా, దేవుని ఆజ్ఞలను మనం తిరస్కరించినటువంటి వారంగా ఉన్న కారణాన మనం దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం పొందలేకపోతాం. దావీదు దగ్గరికి వచ్చరికి ఆయన చూడండి, రాజాయుండి 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 264 పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 264. 2వ సమూయేలు 14 వచనం 13వ వచనం. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవించుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణ్ణి రానియక తానే దోషియాగుచున్నాడు. అబ్షాలోము తన అన్న అమ్నోను చంపిన తర్వాత తండ్రికి భయపడి ఆయన వేరే ప్రాంతానికి పైగా గెషూరుకి వెళ్ళండి. కాబట్టి గెషూరులోకి పోయాడు. కాబట్టి అది గెషూరు అది ఫిలిష్తీయుల దేశంలో ఉన్నటువంటి భాగం. గెషూరు పోయాడు. కాబట్టి ఆ విషయంలో అరే కొడుకు ఎంతకాలం దూరంగా పెడతాడని చెప్పని చిన్నగా యోబు తెకోవలో ఉన్న ఒక స్త్రీని పిలిచి, నువ్వు ఇట్లా మరుగు మాటలతో మాట్లాడు, రాజు ఏమన్నా, ఎందుకంటే కుమారుణ్ణి దేశం విడిచి పారిపోయినట్టు చేస్తే అది కూడా పాపమే కదా, అది కూడా దోషమే కదా. కాబట్టి రాజు ఏమైనా మాట వింటాడేమో, తెలుసుకుంటాడేమో, తన తప్పిదాన్ని తను తెలుసుకుంటాడేమో అని చెప్పని తెకోవ నుంచి ఒక స్త్రీని పిలిపించి ఆ స్త్రీకి ఉపమానం ఎందుకు ఒక కథ మాదిరి మంచిగా
ఇంకా నేర్పి రాజు దగ్గర పంపిస్తే రాజు దగ్గర పోయి, అయ్యా నాకు ఒక బాధ వచ్చింది, నీతో చెప్పుకోవాలనుకుంటున్నా అని అంటే చెప్పమ్మా అన్నాడు. అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారు, వాళ్ళిద్దరు పొలంలో పెరుగులాడుతూ ఉంటే ఒకడు ఒక కోపం వచ్చి ఒకడిని చంపిండు. అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు, ఒకడిని చంపిండు, ఒక్కడే కొడుకు నాకుంటే ఇక జనాలు అంటా ఉన్నారు, అరే వీడు చంపిన మీకు నీ సహోదరుని చంపినావు కదా, ఇప్పుడు నిజాముతో అని అంటా ఉన్నారు, వాడి గిరిగా చచ్చిపోతే నాకు కుమారులే లేకుండా పోతారయ్యా, నేను విధవరాలు అవుతానని చెప్పి ఈ రకంగా మాట్లాడితే ఒక అంచెలంచెలుగా తరగతులుగా చెప్తా వచ్చింది. వచ్చేదానికి ఆయనకు అర్థమై ఏమన్నాడంటే, యోబు నీకేమన్నా చెప్పిండా అన్నాడు. ఆమంటది, చెప్పిన సంగతిని తప్పక గ్రహించినటువంటి దావీదు ఎంత జ్ఞానవంతుడంటే ఏదన్నా సంగతి చెప్తే ఖచ్చితంగా దాన్ని గ్రహిస్తాడు, దాని భావాన్ని తెలుసుకుంటాడు. దేవదూతల జ్ఞానం వంటి, దేవదూతల ఆత్మ వంటి ఆత్మ కలిగిన వాడని బైబిల్లో దావీదుని గురించి రాయబడి, చెప్పిన సంగతిని తప్పుగా గ్రహించి నీలాంటి వారు ఎవరు ఉన్నారు. యోబు నీకేమన్నా చెప్పిండా అంటే, అవునయ్యా నా ఏలిన వాడేటువంటి నీతో ఈ సంగతిని మాట్లాడమని అబ్షాలోముని స్వదేశానికి తిరిగి రప్పించడానికి ఆయన చెప్పిన వాడు నిజమయ్యానంటే, అప్పుడు సరే యోబు రమ్మని, యోబు నీ మనవి నేను అంగీకరించినాడు. ఎందుకంటే రాజుల కాలంలో సందర్భం లేకుండా ఏదైనా చెప్తే రాజు దయదలిస్తేనే బతుకుతాడు, లేకపోతే చంపేస్తాడు రాజు. అలాంటి అధికారం వాళ్ళకు ఉన్నటువంటిది. సైన్యాధిపతి చెప్పిన మాటనే విన్నాడు. కాబట్టి సైన్యాధిపతి యోబు ఒక స్త్రీకి నేర్పి పంపించినటువంటి తన కొడుకును దూరంగా ఉంచిన సంగతి నీకు వచ్చి చెప్పినప్పుడు ఆ మాటలు గ్రహించి, సరే నా కొడుకును రప్పించని చెప్పిన యోబుకి చెప్పాడు, యోబుని నీ మనం ఆలకించండి అని చెప్పిండు. మనం వింటామా? తప్పులు సరి చేసుకోగలవా? నేను నిర్దోషిగా ఆ స్త్రీ అన్నది నువ్వు దోషం చేస్తున్నావు రాజా అంటే నువ్వు నాతో చెప్తావా అని ఒక్క మాట అంటే చాలు, ఎమ్మటే ఒక సైనికుడు పోయి చేస్తాడు, అయిపోయి. ఆషురోషు రాజు దగ్గర రాజు కోపం వచ్చి అటు వనానికి పోయిండు. మళ్ళీ వచ్చేసరికి ఎస్తేర్ కాళ్ళ మీద పడి బతిమలాడుతూ ఉండు. ఎవరు? హామాన్. అరే నా ముందే నా భార్యను ముట్టుకుంటావారా, నా ముందే ముట్టుకుంటావు అనగానే ఎమ్మడా సైనికులు వచ్చా తీసుకొని పోయా ముఖానికి ముసుకేసే ఒకటి చెప్పా, అయ్యా నీ ప్రాణం ఎవడో తీస్తారన్న సంగతి నీకు తెలియపరిచి నీ చావును తప్పించిన మొర్దెకైకి 50 పుర్రల ఉరికోయ ఉరి తీయడానికి చేయించుండయ్యా అని చెప్పానంటే ఆ ఉరికోయ మీద వాడే ఉరి తీయండి అంటే, అరే నా ముందే రాని బలవంతో కాలు పట్టుకొని బతిలాడుతాడు. అమ్మ ఆయన ఎట్టని చెప్పి నాకు చావు తప్పి ఆయన కోప్పడ్డాడు. రాజు కోపం వస్తే ఏదైనా చేస్తాడు, దానికి తిరుగులే. కాబట్టి అరే నా ముందే నా భార్యను ముట్టుకుంటావారా అని చెప్పని అంటంతోనే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి నువ్వా నాకు చెప్పేదని ఆ స్త్రీని ఒకవేళ తప్పులు తెలుసుకునే మనిషి కానీ తప్పుల్ని కప్పించుకొని నువ్వు నాకు చెప్పుడు అనేటటువంటి గర్విష్టి కాదు దావీదు, గర్విష్టి కాదు. అందుగురించే నేను నిర్దోషిగా నుండి చూచి నిర్దోషిగా నువ్వు దోషం చేస్తున్నావు రాజా అంటే ఆ చెప్పిందల్లా వింటా ఉండేది. ఎక్కడో అని చెప్పి వెతుకుతూ ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆగింది. అరే నా కొడుకు అబ్షాలోము విషయమే కదా, మరి ఈమెకి ఎట్లా ఇంత కథ తెలిసిందంటే నా కథ అంతా యోబు దగ్గర ఉంటుంది. చెప్పిండు ఆ సంగతి కూడా. అమ్మ యోబు నీకు ఏమైనా చెప్పిండంటే, నా ఏలినవాడ చెప్పిన సంగతిని తప్పక గ్రహించి నీవు వాస్తవే ఆయన చెప్పాడు. యోబుని పిలిచి అబ్షాలోము రమ్మని చెప్పండి మనం నేను మనం అంగీకరిస్తావా? చాలామంది సమస్యలు, కుటుంబాల్లో సమస్యలు, సంఘాల్లో సమస్యలు, అనేకం, ఒంట్లో కూడా సమస్యలు. ఎవరైనా మంచి మాట చెప్తే వినాలి.
వినాలా? మనం నిర్దోషం ఏంటైతాం? మన దోషం ఏదో చేయకుండా మానుకుంటా నిర్దోషం. అప్పుడు కదా మనకి దేవుడు ఫలం ఇచ్చేది. అప్పుడు కదా దేవుడు మనకి ఫలం ఇచ్చేది. 19వ కీర్తనలు 19వ అధ్యాయం. కీర్తనలు 19వ అధ్యాయం. కీర్తనలు 19వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉండు. ప్రభువా, నా కొడుకు మీద కోప్పడ్డా, నా కొడుకు నేను ఏదో చేయాలనుకున్నా, వాడు నాకు భయపడి పారిపోయిండు. అయితే ఒక స్త్రీ వచ్చి చెప్పింది, సైన్యాధిపతి ద్వారా తప్పుడు నా దగ్గరికి వచ్చింది, వస్తే దాన్ని నేను ఒప్పుకున్నా, నా తప్పులు నేను ఒప్పుకుంటా ఉన్నా, కాబట్టి నన్ను నిర్దోషినిగా తీర్చు. ప్రార్థన ఉన్నదా? ప్రార్థన ఉన్నదా? నువ్వు నిర్దోషి కావడానికి ఎన్ని మార్గాలు? ఇవన్నీ దేవుని వాక్యం చెప్తా ఉన్నటువంటి సత్యం ఇది. నువ్వు నిర్దోషం ఎట్లయితో నువ్వు నిర్దోషం కాకపోతే దేవుని దగ్గర నుంచి ఏం ఫలం పొందుతావు? ఇప్పుడు దావీదు నిర్దోషి కదా, 18:24 నిర్దోషిగా నుండి చూశాను కదా. ఈ 18వ అధ్యాయము ఏమంటాడు? మొదటి చిన్న అక్షరాలు ఉంటుంది. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని రప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతని ఇట్లనెను అని రాయబడింది. చిన్న అక్షరాలతో. అర్థమైందా? అదేనా? కాబట్టి మొట్టమొదట సౌలు దగ్గర ఎందుకు వచ్చిండు ఆయన? సౌలు దగ్గరికి ఎందుకు వచ్చిండు? చదువుకుందాం. మోట సమయలు గ్రంథం దేవుడిచ్చిన ప్రతిఫలాన్ని గురించి అనేక ప్రతిఫలాలు ఉన్నాయి దావీదుకి ఇచ్చినాయి. మనం దీన్ని బట్టి కూడా మనం నిర్దోషంగా కావచ్చు. పదహారవ అధ్యాయం మోట సమయాల గ్రంథం 16వ అధ్యాయం. మోట సమయాల గ్రంథం 16వ అధ్యాయం. వచ్చిన యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దకు దురాత్మ యొక్కకు వచ్చి అతన్ని వెలిపింపగా సౌలు సేవకులు అతని యొద్ద నుండి వచ్చిన దురాత్మ యొక్కటి, మా దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ యొక్కటి నిన్ను వెరపించి ఉన్నది. కాబట్టి దీనికి ఒక సంగీత విద్వాంసుని మేము కనుగొంటాము. ఆయన సితార మంచిగా వాయిస్తే ఇక ఆ దయ్యం వదిలిపోతుందని చెప్పారంటే, సరే నా తరకు ఒక మనిషిని వెతుకుంటే దావీదుని వెతికి వెతికితే సరే వచ్చాడు. 22వ వచనం చదువుకుందాం. 16:22 మోట సమయాలు 16:22. అందులో సౌలు దావీదు నా అనుగ్రహం పొందిన కనుక అతడు నా సముఖమందు సేవ చేయటకు ఒప్పుకొనమని యెషయాకు వర్తమానం పంపెను. 21వ వచనం. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదురు నిలబడగా అతని ఎదురు సౌలునకు బహు ఇష్టం ఉండెను. అతడు సౌలు ఆయుధములు మోయవాడైనను, సౌలు ఆయుధాలు మోసేవాడైండు. ఇక 17వ అధ్యాయంలో యుద్ధం ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు జరిగింది. ఆ యుద్ధంలో సరే
సరే అందరూ భయపడతా ఉంటే, అందరూ పారిపోతా ఉంటే గొలియాతు మీదకి ఎవరు గొలియాతుని కూడా చంపింది 17వ అధ్యాయం. 16వ అధ్యాయంలోనే సౌలు దగ్గరికి వచ్చి సౌలు దగ్గర ఉన్న ఆయుధాలను మోసేటువంటి వాడిగా చేయబడి. అదేవిధంగా నిర్దోషికి దేవుడు ఏం బలం ఇస్తాడు? జాగ్రత్త వినాలి. నిర్దోషికి దేవుడు ఎలాంటి బలం ఇస్తాడు? ఆయుధాలు, రాజు ఆయుధాలు మోసేటటువంటి దావీదును, ఆయుధాలు మోసేవాడిని రాజుగా చేసిండు దేవుడు. ఆయుధాలు మోసిన వాడిని రాజు, ఆయుధాలు మోసిన వాడిని రాజుగా చేసిండు. గొర్రెలు కాసినటువంటి ఆయన్ని రాజనగర్లోకి తీసుకొచ్చాడు. రాజు ఆయుధాలు మోసేవాడిగా చేసిండు. ఆయన నిర్దోషత్వాన్ని బట్టి, అతని సుబుద్ధిని బట్టి, అతని జ్ఞాన వివేకాన్ని బట్టి, అతని దేవుని కలిగిన భయభక్తులను బట్టి, దేవుడు ఆయనకి ఇచ్చిన పరాక్రమాన్ని బట్టి క్రమక్రమంగా నిర్దోషిగా ఉంది. నువ్వు నిర్దోషిగా ఉంటే దేవుడు ఫలం ఇస్తాడు. వీడు ఆయుధాలు మోసేవాడిగా మనం చూసాం. 16వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 21వ వచనంలో ఆయుధాలు మోసేవాడే. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు 2వ అధ్యాయం 4వ వచనం. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసేది. వాడు పట్టాభిషేకం చేస్తా వచ్చేది. ఇంకో మాట చదువుకుందాం. ఇంకో మాట చదువుకుందాం. 2వ సమూయేలు 5వ అధ్యాయం 4-5 వచనాలు. 2వ సమూయేలు 5వ అధ్యాయం 4-5 వచనాలు. దావీదు 30 ఏళ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరాలు పరిపాలన చేసాడు. 40 ఏళ్ళు రాజుగా పరిపాలన చేసిండు. 7.5 సంవత్సరాలు మొదట మనం యూదా చదువుకున్నాం. యూదా వారి మీద చేశాడు. తర్వాత ఇశ్రాయేలు కూడా వచ్చారు. అయ్యాక మా అందరి మీద నువ్వే రాజు కావాలని చెప్పాడు. ఆయుధాలు మోసి నువ్వు నిర్దోషంగా ఉండు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎలాంటి ప్రతిఫలం? నువ్వు ఆయుధాలు మోసి ఏదైనా చిన్న పని అప్పచెప్పవచ్చు. సంఘంలో ఉండాలా, క్రమంలో ఉండాలా. నువ్వు మాట్లాడటం కాదు. ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఈ పని వాళ్ళు చేయాలా, ఆ పని వాళ్ళు చేయాలా నువ్వు చెప్పడం కాదు. నీ మీద నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు నీకేదన్నా పని చెప్పినప్పుడు నీకు ఏ చిన్న పని చెప్పినా దాన్ని నమ్మకంగా నువ్వు చేయాలి. దానికి ప్రతిఫలం ఉంటుంది. ఆయుధాలు మోసినటువంటి వాడు, గొర్రెల దొడ్లో ఉండి గొర్రెలు కాసుకునేటువంటి వాడు రాజనగర్లో తీసుకురాబడ్డాడు. రాజనగర్లో నిర్దోషంగా ఉన్నటువంటి దావీదు రాజుగా చేయబడతా వచ్చాడు. నేను నిర్దోషిగా నుండి చూచి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడు. దేవుడు నీకు ఏదో ఫలం వేయాలనుకుంటాను. ఎలాంటి ఫలం ఇచ్చిండు దావీదుకి? ఎంత గొప్ప ఫలం ఇచ్చిండు దావీదుకి? ఎంత గొప్ప ఫలం ఇచ్చిండు దావీదుకి? నీ జీవితంలో దేవుడిచ్చే ఫలాన్ని కోరుకో. దేవుడిచ్చే ఫలము చాలా గొప్పగా ఉంది. అది చాలా శ్రేష్టమైనదిగా ఉంది. జ్యోతిర్మనేటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ఈవిని గురించి ఏమన్నాడు? యాకోబు పత్రికలో మనం చదువుకున్నాం. యాకోబు పత్రిక 1
1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దావీదును రాజుగా ఎవరు చేస్తారు? ఎన్ని అవమానాలు, ఎన్నిసార్లు తృణీకరించబడ్డాడు, ఎన్నిసార్లు ఒంటరివాడిగా జీవించిండు, ఎన్నిసార్లు గోల్లో ఉన్నాడు, ఎన్నిసార్లు ఎక్కిలు పడి ఏడ్చిండు, ఎన్నిసార్లు ఎక్కిలు పడి ఏడ్చాడు. నిర్దోషిగా ఉండు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చూస్తే సామాన్యంగా ఉండొచ్చు, నీకు చదువు లేకపోవచ్చు, లేదా నీకు సరైన ఇల్లు లేకపోవచ్చు, సరైన భూమి లేకపోవచ్చు, సరైన జీవనం లేకపోవచ్చు. నిర్దోషిగా ఉంది. ఆ నిర్దోషత్వం తీసుకొచ్చే నిర్దోషులకు దేవుడిచ్చే ప్రతిఫలం ఎంత గొప్పదంటే, నువ్వు నిర్దోషిగా ఉండడం దేవుడు చూస్తే నీకు ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడంటే, గొర్రెల కాపరిని రాజనగర్ తీసుకొచ్చి రాజుగా చేస్తుంది. అలాంటి శ్రేష్టమైనది, సంపూర్ణమైనది అంటారు. శ్రేష్టమైనది, సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇట్లా పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ జాబితాలో నువ్వు నేను ఉండాలని కూడా దేవుడు కోరుతాడు. నిర్దోషిగా ఉండు ప్రభా, నన్ను నిర్దోషిగా చెయ్యి. నేను రహస్యంగా చేసిన తప్పు అవి మనకు తెలుసు. రహస్యంగా చేసే తప్పులు అవి కనుగొనగలవాడు ఎవడంటే, నీ రహస్య పాపాలను నేను కనుగొనలేను, నా రహస్య పాపాలు నువ్వు కనుగొనలేవు. నీ రహస్య పాపాలను దేవుడు కనుగొంటాడు, దేవుడు తెలుసు. నా రహస్య పాపాలు దేవుడు తెలుసు. దాన్ని ఒప్పుకొని మనం నిర్దోషితంగా తీర్చబడితే, నిర్దోషిగా ఉంటే దేవుడు చూసినప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరన్నా అనుకుంటారా? గొర్రెలు కాసేటప్పుడు అంత గొర్రెల వాసన ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా పిల్ల నడలేకపోతుందంటే దాన్ని మరి ఎత్తుకుంటారు. గొర్రెలు కావాలి, వాళ్ళ ఆ దొడ్ల మధ్యనే పడుకుంటాడు కావాలి. అక్కడ ఆ దొడ్లలో అందులోనే ఆ పక్కన వేస్తే అక్కడికి వచ్చి అందులోనే అది 1, 2 మొత్తం దాంట్లోనే పోస్తూ ఉండేవి. కాబట్టి అదొక రకమైనటువంటి మరి దుర్వాసన వస్తూ ఉంటుంది, దుర్గంధపు వాసన వస్తూ ఉంటుంది, చెడ్డ వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసనలోనే ఉన్నటువంటి వాడు, అలాంటి వాసనలో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దావీదు నిర్దోషిగా ఉండటం చూసి రాజనగర్ తీసుకొచ్చాడు. నా ప్రజలకు ఇలాంటి వాడు రాజు కాదు. రాజనగర్లో తర్పీదించాడు, కొండల్లో తర్పీదించాడు, అనేక రకాలుగా దేవుడు తర్పీదించి సిద్ధపరిచాడు. ఎక్కడికి? రాజుగా తీసుకున్నాడు. ఇది ఎంత శ్రేష్టమైనది, సంపూర్ణమైనటువంటి వరం కావచ్చు, బహుమానం కావచ్చు, ప్రతిఫలం కావచ్చు, ఈవి కావచ్చు. దేవుడు ఎంత గొప్ప బహుమానం ఇచ్చి, ఎంత గొప్ప కార్యం చేసి. దేవుడి ఆత్మ నీ లోపల ఉంటే, నాకు ఇలాంటి నేరుగా పైన నీ ఆత్మీయంగా నిర్దోషంగా ఉండాలి, నన్ను బట్టి నా పిల్లలనైనా అంత గొప్పగా దీవించాలని అనుకోవాలి కదా. జోబు అన్నాడు సేవ చేసి. చాలామంది, సరే కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఏమనుకుంటారంటే ఏమన్నా కొంచెం సిటీ ఏరియాలో, టౌన్ ఏరియాలో ఉండాలని, పిల్లలకు మంచిగా చదువు చెప్పాలా, హాస్పిటల్స్ ఉండాలా, ప్రయాణ సౌకర్యాలు ఉండాలా అని చెప్పాలనుకుంటారు. 34 సంవత్సరాలు ఇక్కడనే సేవ చేస్తే డాక్టర్ సీట్ రావడానికి మొదటిసారి వచ్చేది కొంతమందికి, అతి తక్కువ మందికి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. కొంతమంది డాక్టర్ కావాలన్న పిచ్చితోటి, ఆలోచనతోటి, కోరికతోటి 4-5 సార్లు కూడా వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళని చూస్తాం. మా బంధువు వాళ్ళ అమ్మాయి కూడా మూడోసారి పంపించింది. ఇక్కడ చదువుకున్న దేవుని సేవకుని కుమారుడికి రెండోసారికి దేవుడు ఇచ్చాడు. రెండోసారికే ఇచ్చాడు.
చాలా మంది సేవకులు సిటీలో ఉండి చదువుకునే వాళ్ళ పిల్లలు ఎంతమందికి డాక్టర్ సీట్ వచ్చింది, మెడిసిన్లో సీట్ వచ్చింది? దేవుడి వాళ్ళది ఎంతమందికి వచ్చింది? మా పిల్లలు మంచిగా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు, మా పిల్లలకి డాక్టర్ సీట్ వచ్చింది, అది గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది, గొప్ప సంగతి. ఫ్రీ సీట్ గవర్నమెంట్ కాలేజీలో వచ్చింది, గొప్ప సంగతి, మామూలు విషయం కాదు. ఏదైనా నువ్వు నిర్దోషిగా ఉంటే దేవుడు నీకు శ్రేష్టమైనది, సంపూర్ణమైనటువంటి ఈవిని, వరాన్ని, ఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మనం బట్టలు కొట్టుకుపోతే చూస్తూ ఉంటాం, సరే డబ్బులు మరి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా తర్వాతలే, కానీ అయితే కొద్దిగా వాడి మీదనే ఒత్తిడి చేసి ఆ బట్టల షాప్ వాడి మీదనే మంచిది కావాలి కానీ తక్కువ రేటుకి కావాలా, కొంత మనకి ఆ మనస్తత్వం ఉంది కాబట్టి అటు మంచిదే అంటాము. దేవుడు మనం చూసే దానికంటే, మనం కోరుకున్న దానికంటే శ్రేష్టమైనది, గొప్పదాన్ని ఇస్తాడు. దావీదు గొర్రెల కాపరిగానే నా జీవితం సాధించబడుతుంది అనుకోవచ్చు. నా జీవితము గొర్రెల మధ్యనే నేను గడుపుతా, నేను గొర్రెల కాపరిగానే ఈ లోకాన్ని విడిచిపెడతా అని తాను అనుకోవచ్చు. నా కొడుకు గొర్రెల కాపరి, గొర్రెలుగా వస్తే చాలని తండ్రి అయినటువంటి యెషయా కూడా అనుకోని ఉండొచ్చు, వాళ్ళ అమ్మ కూడా అట్లా అనుకోని ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ పని అది కాబట్టి. రాజుగా చేయాల్సింది ఎవరు? ఏ మానవుడు కాదు, ప్రభువే తన రాజుగా. నువ్వు నిర్దోషంగా ఉంది, దోషక్రియలు మానుకో. మనం చెప్తూనే ఉంటామా, మనం వాడు చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా క్రమం లేకపోతే నీ ఆరాధన ఏదో దయ్యం చేయబడి చేస్తానోలే కానీ దేవుడు చేయబడి చేయట్లేదు. క్రమంలోనికి రావాలి, క్రమంలో ఉండి ఆరాధన చేయాలి. బలలో పాల్గొద్దు కూడా క్రమంలో ఉండి బలలో పాల్గొద్దు. నువ్వేదన్నా పరిచయం చేస్తే కూడా క్రమంలో. పౌలు గారు ఏమంటాడు? మొదటి కొరింథీ 9వ అధ్యాయం 9వ అధ్యాయం 24వ వచనం. పందెం రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తు. బహుమానం ఉంది, పరిగెత్తేటటువంటి వాళ్ళందరూ పరిగెత్తా ఉంటారు. నాకు మొదటి బహుమానం రావాలి, ఫస్ట్ ప్రైజ్ రావాలని చెప్పని వాళ్ళు పరిగెత్తా ఉంటారు, కానీ అందరికి కాదు, అందరికి ఫస్ట్ ప్రైజ్ రాదు. పాయింట్ సెకండ్లలో లేదు, పాయింట్ సెకండ్ల తేడాతోటి వాళ్ళు మొదటి బహుమానానికి అర్హులుగా చేయాలి. మనం ఎట్లా బహుమానం పొందినట్లుగా మనం క్రమాన్ని అనుసరించాలి కానీ నేను ఎట్లా పడినట్లుగా జీవిస్తే నాకు బహుమానం కావాలని దోషం చేయకుండా దోషక్రియలు మాను చెప్తా ఉన్నాం. దేవుని వాక్యాలను చెప్తా ఉన్నాం. నిందా చెప్పిన ఒక స్త్రీ వచ్చి రాజుతో మాట్లాడుతూ ఉంది. ఎందుకు చెప్తా ఉంది? వినాలి. ఎవరు చెప్తా ఉంది? ఆమె సమస్య అయినట్టుగా చెప్తా ఉంది. సరే, రాజు వినాలి కదా. ఆమె గురించే చెప్పింది. అయ్యా, నాకు 2 కుమారులు ఉన్నారు, ఒకరి మీద కోపగించుకుని వాడిని కొట్టి చంపిండు. పొలంలో వాళ్ళిద్దరే ఉన్నారు, ఎవరు లేరు.
ఏ నరహత్య చేస్తారా, ఇంకా నీ సోదరుడు చెప్పినటువంటి నిన్ను కూడా చంపుతావు ఆ ఊరు అంటా ఉన్నారయ్యా. ఆ కొడుకు కూడా చచ్చిపోతే నేను ఖాళీ అయిపోతాను. అయ్యో, కొంచెం దావీదు దయగలవాడు, ప్రేమ గలవాడు, మెత్తని హృదయం గలవాడు, విరిగి నలిగిన మనసు కలిగినటువంటి వాడు. ఆలోచన చేశాడు, అర్థం చేసుకున్నాడు. అట్లే చెప్తా ఉంది, అంచెలంచెలుగా తరగతులుగా చెప్తా ఉండేసరికి అది బాగా ఆలోచన చేస్తా ఉంటే చివరికి ఆయన దగ్గరికి వచ్చి ఆయనే పట్టబడ్డాడు. నువ్వేంది నాకు చెప్పేదన్నా? ఈరోజు సేవకులు వాక్యం చెప్తే లెక్కలే, సేవకులు వాక్యం చెప్తే లెక్కలే. అదేనా? నువ్వేంది నాకు చెప్పేది? వెళ్ళిపో ఇక్కడి నుంచి, నాకు తెలుసు, నా కొడుకు నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటా అన్నాడు దావీదు. అది ఎవరు చెప్పి పంపించారో ఆయన పేరు కూడా చెప్పిండు, తన సైన్యాధిపతి యోబు పేరు చెప్పిండు. యోబును పిలిపించాడు. యోబు, నీ మనవి నేను ఆలకించినాను అన్నాడు. రాజు చిరంజీవి ఎదురుగా అతన్ని సాగిపడి నమస్కారం చేశాడు దావీదు. సరే, అబ్షాలోమును పిలవబడి పిలిచాడు. నువ్వు దోషం చేస్తున్నావు అని చెప్పింది ఆ స్త్రీ. మనతో ఎవరైనా చెప్తే ఊరుకుంటాం? మనం సరి చేసుకునే స్వభావం ఉంటుందా మనకి? దావీదు ఎట్లా నిర్దోషయుడు? దావీదు ఎట్లా నిర్దోషయుడు? సరి చేసుకునే స్వభావం ఉందా? తప్పు ఒప్పుకునే స్వభావం ఉందా? తప్పు ఒప్పుకునే స్వభావం ఉందా? తప్పు మారుకునే స్వభావం ఉందా? నువ్వు నిర్దోషం కావాలా? నువ్వు నిర్దోషం అయితేనే తప్ప నీకు దావీదుకి ఇచ్చిన ప్రతిఫలం దేవుడికి ఇయ్యడు. నీకెందుకు ఇస్తాడు? నువ్వు నిర్దోషం కావాలి. ఎన్ని దోషాలు చేస్తా ఉన్నావు? ఎన్ని దోషాలు చేస్తా ఉన్నావు? ఎన్ని పాపాలు చేస్తా ఉన్నావు? ఇదివరకు చేసినవి అట్లనే ఉన్నాయి, మళ్ళా ఇంకా కొత్తగా చేస్తా ఉన్నావు. భూమి మీద బ్రతికేది నీ ఇష్టం కాదు. నేను చాలా మంది కొంతమంది మందిరం మానేసిన వాళ్ళు ఏదో సేవకుల గురించో సేవకురాల గురించో ఏదో ఒకటి ఆటంకం, సాతాను ఏదో ఒకటి వదిలి పెడతాడు, లేదా సంఘ పెద్దల గురించి ఏదో వదిలి పెడతాడు. సరే, నేను ఒకసారి నేను చేసిన పరిచర్య చేసిన చోటనే ఇద్దరు కాదు కొంతమంది మానేశారు మందిరం. సరే, నేను ఒక రోజు అట్లా వెళ్తా దారిలో ఒకిద్దరిని పిలిపించి మాట్లాడి అలా దేవుడు మిమ్మల్ని రక్షించాడు. ఇలాంటి జీవితం జీవించే మిమ్మల్ని ఈ రోజు వరకు సజీవంగా ఉంచాడు. నేను అక్కడ పోయింది 2006లో. 2006 నుంచి 9 వరకు దగ్గర 2006 నుంచి అంటే దగ్గర 19 సంవత్సరాలు. అంటే ఆ కాలంలోనే చనిపోవాల్సిన తను 19 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. పిలిచి పాపాన్ని క్షమించి దురలవాట్లు చూడిపించి తను పట్టి పీడించే దయ్యాన్ని వెలగొట్టి ఆయుష్ ఇస్తే దేవుడి మందిరానికి మానేసి నన్ను వెళ్ళాలి అట్లా ఇట్లా అని చెప్తే సరే అన్న వెళ్తామని నీ నెంబర్ తీసుకొని వచ్చాను. కానీ మరి నాకున్నటువంటి పరిస్థితులను బట్టి నేను చేయలేకపోయినా ఆయన నేను అడిగిపోయినట్టు నేను పొద్దుట సాయంకాలం పాము కలిసింది. అదే సాయంకాలం అంటే ఎప్పుడో కలిసింది. నేను సాయంకాలానికి చనిపోయాను. నేను ఒక 15-20 రోజుల క్రితమే కలిసింది. దేవునికి దూరంగా ఎవరు ఉండమంటే ఉంటున్నావు? ఎందుకు ఉంటున్నావు? భూమి మీద నీ ఇష్టమా జీవించేది? భూమి నీదా? నువ్వు పీల్చుకునే గాలి నీదా? నువ్వు తాగే నీరు పైనుంచి కురిపించేది నువ్వా? నీ తాతనా? ఎవరు కురిపిస్తావు? నీకు తెలియదా? దేవుని మాట వినాలని, దేవునికి భయపడాలని, క్రమానికి లోబడాలని, నిర్దోషిగా ఇప్పుడు నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానీయం అని, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంతా నిర్మల నేను వారిని లేపుతుందని రాయబడింది. కాబట్టి
కాబట్టి సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి దూరంగా ఉండే, దేవుని యొక్క ప్రభు యొక్క శరీరానికి రక్తానికి దూరంగా ఉండే ప్రాణమే పాడు. ఇది దేవుడు కోరుతా ఉంటా. ఇట్లా కావాలని దేవుడు కోరుతా ఉంటా. నువ్వు నిర్దోషంగా ఉండాలని దేవుడు కోరుతా. నిన్ను ఎన్నో రకాలుగా హెచ్చించాలని దేవుడు కోరుతా. తన పెద్ద బిడ్డకి ఎన్నో సమస్యల మధ్య టీచర్ పోస్ట్ వచ్చింది. ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడతా ఉంది. టీచర్ ఉద్యోగం కూడా ప్రభు ఇచ్చాడు ఆ ఇంట్లో, ఇద్దరు ఆడపిల్లలే. కాబట్టి మీరు నిర్దోషంగా ఉండమని చెప్తాము. నిర్దోషంగా ఉంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. లేదు నేను దోషం కట్టుకుంటా, నేను దోషం చేస్తా, నాకేం కాదు అని చెప్పని అనుకుంటే నీకు ఆధారమైనటువంటి నువ్వు నమ్ముకున్నటువంటి ఆ దయ్యాలను శక్తులను వాటి గురించి మన రాత్రి చెప్పిన మరోసారి యేసు ప్రభువారు అనగా సృష్టికర్త అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనే పేరుతో భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దయ్యాలు మనుషుల్లో ఉండి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని అయ్యా, ఇప్పుడే మా కాలం చెల్లకముందే కాలం నిండకముందే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినవా, మమ్మల్ని అప్పుడే పాతాళానికి పంపిస్తావా, అయ్యా మందులు పోయేటట్టు ఆజ్ఞాపించు, మాకు సెలవు ప్రభు అని అడుగుతుంది. అంటే నువ్వు ఏ దయ్యాన్ని నువ్వు పూజిస్తా ఉన్నావో, ఏ దయ్యాన్ని నమ్ముతా ఉన్నావో, ఏ దయ్యానికి నువ్వు బలి నడిపిస్తా ఉన్నావో, ఏ దయ్యాన్ని తల మీదకి పంపిస్తా ఉన్నావో ఆ దయ్యం పాతాళానికి పోయేది. యేసు ప్రభు దాన్ని పాతాళానికి పంపిస్తాడు. దాన్ని దేవుని సేవించే సేవకుల గురించి ఆ దయ్యం ఏమంటా ఉంది, ఆ పుతోని అనేటువంటి దయ్యం పట్టి నచ్చింది. పౌలుడిని చూసి వీళ్ళు సర్వోన్నతులైనటువంటి దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించుదురు అని చెప్తారు. వీరు సర్వోన్నతులైనటువంటి దేవుని దాసులు, మీరు రక్షించబడడానికి ఆ రక్షకుని గురించినటువంటి శుభవర్తమానం మీకు తెలియజేసినటువంటి వాళ్ళని సేవకులను, వీళ్ళు దేవుని సేవకులని దైవం సాక్ష్యం ఇస్తా ఉంది. నువ్వేం సాక్ష్యం ఇస్తావు? విశ్వాసం చెప్పుకొని నువ్వేం సాక్ష్యం ఇస్తావు? ఒక యాజకుడు కొడుకులు ఏడుగురు వాళ్ళు అపోస్తల కార్యాలను మనం చూస్తాం. ఇక వీళ్ళు అపోస్తలు యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి, రోగాలు పోతాయి, అందరూ బాగుపడతా ఉంటే వీళ్ళు మంత్ర విద్యను నేర్చుకొని పైకి యేసు ప్రభు నామమున ఉచ్చారణ చేస్తాం. ఆ దయ్యం అంటా ఉంది, జాగ్రత్తగా వినండి, ఈ వాక్యం విన్నాక కూడా మీరు మారు మనసు పొందకపోతే, ఈ వాక్యం విన్నాక కూడా మీరు మారకపోతే మీరే దయ్యాలు. ఈ వాక్యం విన్నాక కూడా మీరు మారు మనసు పొందకపోతే ఆ దయ్యం అనేది యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తా ఉన్నాడు. దయ్యం పట్టుకొచ్చి ఆ దయ్యం అనేది, అరే నేను యేసుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, నేను క్రీస్తుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, నువ్వేవాడరా? నాలాంటి దయ్యమే ఒకటి నీలో ఉంది, నీ దగ్గర ఉందిరా, అది నీ దగ్గర ఉంచుకుంటే నేను పోతానా? నాలాంటి దయ్యమే నీ దగ్గర ఉందిరా, అది పంపంటే నేను పోతానా అని చెప్పి అది దానికంటే వాళ్ళ దగ్గర ఉన్న దయ్యం కంటే ఇది పెద్ద దయ్యమే. ఎందుకంటే వాళ్ళలో ఇద్దరిని ఎగిరి వాటి మీద పడి వాళ్ళ మీద పడి వాళ్ళని గెలిచి వాళ్ళు వస్త్రాలు తిరిగి దిగంబరులై ఇద్దరు పారిపోయాడు. గాయాలు తగిలి ఇద్దరిని లొంగదీసిందంట. అర్థమైందా? ఇద్దరు మనుషులు లొంగదీసిందంట. అంటే అవతల దయ్యం కూడా ఈ దయ్యం కంటే చిన్నదా పెద్దదా? చిన్నదే. ఇదే పెద్ద దయ్యం. ఇదేమంటే నేను క్రీస్తుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, నువ్వెవడరా? నేను క్రీస్తు నామమున ప్రార్థన చేస్తే నేను పోతా, ఆయనకి భయపడతా. ఆయన ఏర్పరచుకునే పౌలు ఉన్నాడే, ఆయన అంటే కూడా నేను పోతా. ఆయన దగ్గర ఆయన దేవుని ఆత్మతో నింపబడినాడు, ఆయన దగ్గర కూడా నిలబడే శక్తి నాకు లేదు. నువ్వెవడరా? ఈ దయ్యాలు
ఇక అదే దయ్యం తీరు, అయ్యే దయ్యం మాటలు, అయ్యే దయ్యం తీరు మార్పు చెందాలి. మనము నిర్దోషులం కాదు, నిర్దోషులం కాదు. దావీదు స్త్రీ చెప్తే ఓర్పుగా వినడు, ఎందుకంటే తన బాధ అనుకున్నాడు. కానీ తను చేసే దోషమే బయలుపడదామని చెప్పే మాటల్లో ఆ దోషాన్ని ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు. అదేదా తిమోతికి చెప్తా ఉన్నాడు, నిన్ను నువ్వు సరి చేసుకుంటే మంచిది. దేవుడు సరి చేస్తే నువ్వు తట్టుకోలేవు. దేవుడు సరి చేస్తే చాలా ఇబ్బంది పడతావు. దేవుడు దావీదు నిర్దోషిగా ఉంటుందో చూచి ఈ విధంగా గొర్రెల దొడ్డిలో నుంచి రాజనగరంలో తీసుకొచ్చి ఆయనను రాజుగా చేస్తారు. రాజు ఆయుధాలు మోసిన వాడిని రాజుగా చేశాడు. నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నేను నిర్దోషిగా అనుకుంటూ చూసి దేవుడు నువ్వు నిర్దోషిగా ఉంటే నువ్వు ఉండాలని, నువ్వు నిర్దోషి కావాలని, నువ్వు నిర్దోషిగా ఉంటే నిన్ను చూడాలని, నిర్దోషిగా ఉండి జీవించేటటువంటి నిన్ను చూచి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతిఫలాన్ని ఇవ్వాలని దాని కొరకు సరి చేసుకో. దావీదు ఎట్లా సరి చేసుకుని సామాన్యమైనటువంటి ఒక స్త్రీ, ఒక సైన్యాధిపతి కొన్నిసార్లు అన్నాడు. ఏ విషయంలో? సిమియా అంటాడు, దుర్మార్గుడా, నరాంతకుడా, చీపో, నీ యజమానిని చంపినావు, ఆ దోషం నీ మీదకి వచ్చింది, నీ కుమారుడు నీ మీదకి లేచిండు, నేను తరుగుతా ఉన్నాడని చెప్పానంటే నెత్తి మీద గుడ్డ కప్పుకొని చెప్పులు లేక ఎర్రగండలో ఆ కాలిన దుబ్బలో కాళ్ళు కాలుతా ఉంటే ఏడ్చుకుంటూ పోతా ఉంటే, తనతో ఉన్నవాడు కూడా ఏడుస్తూ ఉంటే అంటా ఉంటే సైన్యాధిపతులు అంటాడు, రాజా నా ఏలినవాడా, నువ్వు సెలవు పోయి వాడి తలను తీసుకొని వస్తాను అంటాడు. సెరూయ కుమారులారా, వాళ్ళ నాన్న పేరు సెరూయ, యోవాబు, అభిషేక్, ఆషాయేలు, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. దావీదు యొక్క అక్క కొడుకులు, అర్థమైందా? కనుక సెరూయ కుమారులారా, మీతో నాకేం పొందు? మీతో నాకేం పొందు? మీతో నాకు సంబంధం ఏముంది? దేవుడు శపించమని చెప్తా ఉన్నాడేమో సిమితో. దేవుడు శపించమంటే నేను శపిస్తా ఉండేమో. శపించింది చూడండి. అక్కడ రాజుపోల, అక్కడ సైన్యాధిపతుల మాట వెళ్ళి అక్కడ దావీదు, ఇక్కడ విన్నాడు. ఎక్కడ దోషము జరుగుతా ఉందో దానింటనే సరి చేసుకున్నాడు. సిమిని చంపాలా, రాజును దూషించిన వానికి మరణ శిక్ష ధర్మశాస్త్రం చెప్తా ఉంది. సైన్యాధిపతులు చెప్పింది తప్పు కాదు. కానీ అయినా సరే పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలోనే కొత్త నిబంధన యొక్క ఆ ఛాయని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆ ఛాయారూపాన్ని పొందినటువంటి వాళ్ళు పాత నిబంధనలో కూడా ఉన్నారు. అందులో దావీదు రాజును దూషించిన వాడు మరణ శిక్ష పొందాలని ధర్మశాస్త్రం చెప్తా ఉంటే వద్దు, బతకనివ్వండి. ఇది కొత్త నిబంధన. అంటే ఈ కొత్త నిబంధన కాలం నాటి జీవితము పాత నిబంధన కాలంలో నాడే దావీదు జీవించింది. ఎక్కడ సైన్యాధిపతి మాట వినకూడదు అక్కడ వినలేదు, ఎక్కడ వినాలో అక్కడ వినడు. మనం జ్ఞాన వివేకం కలిగిన ప్రజలుగా ఉండాలి. ఒక్కోసారి చిన్న విషయాలు ఇగో పని చేస్తూ ఉంటుంది. చిన్న విషయాలు ఇగో పని చేస్తూ ఉంటుంది. ఇగో అంటే నువ్వు చెప్పింది నీ మాట వినరా, నువ్వు చెప్తే ఇట్టుంటారా, నువ్వు చెప్తే వినరా, అట్లయింది ఇట్లయింది. కానీ మనం బైబిల్ చదువుతున్నాగా, ఇది ఒకరోజు ఏదో చదివిన అయిపోయింది అని పక్కన పెట్టేది కాదు. రోజు చదువుతూ ఉంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి కంప్లీట్ అయింది బైబిల్.
సంవత్సరానికి ఒకసారి పూర్తయింది, అయినా రోజు కాడ కొత్తగానే కనబడతా ఉంటుంది. ఇదేమన్నా మన తరగతి పుస్తకాల ఏదంతా గుర్తే ఉందంటాను లే. ఎప్పటికప్పుడు చూస్తే ఎప్పటికప్పుడే ఆహారాన్ని దేవుడు ఎంతో ఎంతో తాజాగా అప్పుడే వేడి ఆహారాన్ని సిద్ధపరిచి పెట్టే దేవుడు మన దేవుడు, సత్యం కాదు. అందుకోసమే నువ్వు నిర్దోషిగా ఉండటం నేర్చుకో, నిర్దోషిగా ఉండు. నువ్వు నిర్దోషిగా ఉండటం ప్రభు చూసినప్పుడే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైందో ఇచ్చే దేవునికే తెలుసు తప్ప ఎవరికి తెలియదు. ఒకవేళ నువ్వు నిర్దోషిగా ఉంటే నీవు కూడా దావీదు లాంటి ఆ గొప్ప అనుభవంలోనికి దేవుడిని తీసుకొని వస్తాడు. దావీదును మరి ఆ రాజుగా చేసినటువంటి దేవుడు నీకు కూడా ఏదైనా ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తాడు. నిర్దోషిగా ఉండు, నీ ప్రభువు నిర్దోషి. మోకరించి ప్రార్థన చేస్తుంది.